బాలీవుడ్ నటి పూనం పాండే మరణ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూనం మరణించినట్లు ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాలోనే తన మేనేజర్ వెల్లడించారు. సర్వైకల్ క్యాన్సర్ బారిన పడడంతో పూనం కన్ను మూశారని ఆ పోస్ట్లో వివరించారు. అయితే పూనం చనిపోయిందని చెప్పారు తప్ప ఎప్పుడు చనిపోయింది, ఎక్కడ చనిపోయింది, అసలు ఆమె మృతదేహం ఎక్కడ, 3 రోజుల ముందు బాగానే ఉన్న పూనం సడన్ గా ప్రాణాలు వదలడం ఏంటి, నిజంగా చనిపోయిందా, ప్రాంక్ చేస్తున్నారా, వివాదాలను వెంటేసుకొని తిరిగే పూనం కొత్త కాంట్రవర్సీకి తెరలేపుతుందా, ఇలా సోషల్ మీడియాలో రకరకాల అనుమానాలు వినిపిస్తున్నాయి. పూనం చనిపోయిందా లేదా అనే విషయంపై సోషల్ మీడియాలో రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. కొందరు ఎమోషనల్ గా రియాక్ట్ అవుతుంటే మరికొందరు మాత్రం ఇది పబ్లిసిటీ స్టంట్ అంటూ కొట్టిపారేస్తున్నారు. ఇంకా హైలైట్ విషయం ఏంటంటే పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు. కేంద్ర మంత్రి అలా ప్రకటించిన నెక్స్ట్ డేనే పూనం చనిపోయినట్లు వార్తలు రావడం మరో చర్చకు కారణమవుతోంది. మొన్నటి వరకు కూడా షూటింగ్లలో పాల్గొన్న పూనం సడన్ గా చనిపోయినట్లు మేనేజర్ ప్రకటించడం కొత్త అనుమానాలకు దారితీస్తోంది. మామూలుగా క్యాన్సర్ రోగి చివరి స్టేజ్ లో ఉన్నప్పుడు చాలా వీక్ అవుతారు. అలాంటిది పూనం మాత్రం కొన్ని గంటల ముందు వరకు కూడా షూటింగ్స్ చేసింది. 2 రోజుల ముందైతే గోవాలో పార్టీలో కనిపించింది. దీంతో మరిన్ని అనుమానాలు తెర మీదకి వస్తున్నాయి. పూనం చనిపోయింది అని చెప్పడానికి ఆధారం ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ మాత్రమే, అంతకు మించింది ఏమీ లేదు. దీంతో ఆమె అకౌంట్ హ్యాక్ చేసి ఉండొచ్చు అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ కాకుండా పూనం నిజంగా చనిపోయి ఉంటే ఖచ్చితంగా ఎవరో కుట్ర చేసి ఉంటారన్నది ఇంకొందరి అనుమానం. అప్పుడు ఆమె మరణం మీద విచారణ చేయాల్సి ఉంటుందన్నది ఇంకొందరి డౌట్. ఏమైనా పూనం పాండే గురించి నెక్స్ట్ అప్డేట్ వస్తే తప్ప అసలు విషయం ఏంటో తెలియదు.